ఈ మధ్యలో ఒక కపుల్‌ని అడిగినప్పుడు అంటే కాయిటల్ ఫ్రీక్వెన్సీ ఏంటి అని అడిగినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత ఫ్రీక్వెంట్‌గా దగ్గర ఉంటారు అన్నప్పుడు ఆళ్ళు వీక్‌కి ఒక 2, 3 టైమ్స్ ఉంటాం మేడం. కాకపోతే ఓవ్యులేషన్‌కి ముందు అంటే ఫెర్టైల్ పీరియడ్‌లో ఆ 14థ్ డే ఆర్ 15థ్ డే ముందు ఒక 5 డేస్ దగ్గర ఉండము అన్నారు. ఇదేంటబ్బా అని అడిగితే వాళ్ళన్నారు, మేడం ఎక్కువ రోజులు దూరంగా ఉండడం వల్ల స్పెర్మ్స్ ఎక్కువ ఉంటాయి కదా! ఓవ్యులేషన్ అప్పుడు దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ స్పెర్మ్స్ వస్తాయి. సో, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా! ఫర్టిలైజేషన్ అవ్వటానికి, ప్రెగ్నెన్సీ రావటానికి అని అన్నారు. ఓకే. ఇది కరెక్టా? యాక్చువల్లీ అలా ప్రొలాంగ్డ్ అబ్స్టినెన్స్ అంటే దగ్గర ఉండకపోవడం వల్ల ఏమైతుందంటే స్పెర్మ్ వైటాలిటీ అంటే దాని కెపాసిటీ తగ్గిపోతుందండి. ఇంకొకటి డెడ్ సెల్స్ ఎక్కువ అయిపోతాయి. ఇంకా దాని మొటిలిటీ అనేది తగ్గిపోతుంది. ఎగ్‌ని రీచ్ అయ్యే టైం ఇంక్రీజ్ అయితుంది. సో, దానివల్ల ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఇంక్రీజ్ అయితుంది స్పెర్మ్‌ది. డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫర్టిలైజేషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. దాంతో పాటు ఎంబ్రియో క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో, ప్రెగ్నెన్సీ రేట్స్ తగ్గుతది దీనివల్ల. ఎవ్రీ సెకండ్ డే ఆర్ థర్డ్ డే దగ్గర ఉంటే ఇంటిమసీ డెవలప్ అయితుంది. ప్లస్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఇంక్రీజ్ అయితాయి. ఓకే. థాంక్ యూ.